సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిద్ధు గేమర్. ఈరోజు అయితే మనం పార్ట్ 4లో నాకైతే టైం దొరికింది. ఆ టైం దొరకడం వల్ల నేను ఇప్పుడైతే క్లాస్ స్క్వాడ్ ఆడదామని నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడైతే మనం క్లాస్ స్క్వాడ్ ఆడదాం. సెలెక్ట్ క్లాస్ స్క్వాడ్ సెలెక్ట్ చేసినాను. ఇప్పుడు స్టార్ట్ చేసా. ఓకే, మనమైతే గేమ్లోకి వచ్చేసాం. వాల్యూమ్ తక్కువ చేసిన, ఎందుకంటే నేను ఇక్కడ ఫైర్ సౌండ్స్ ప్లస్ నా సౌండ్ సరిగ్గా వినిపించదు కాబట్టి వాల్యూమ్ తక్కువ చేసి మీకు నా వాయిస్ వినిపిస్తున్నాను. స్క్వాడ్ అరే వాళ్ళని గెలుకోవడం ఎందుకో పోతున్నా బాయ్. వచ్చేసిన ఓకే, వెళ్దాం. ఫైర్ సౌండ్స్ అయితే వస్తున్నాయి కదా, క్లియర్గా వస్తున్నాయి ఫైర్ సౌండ్స్. అక్కడ నన్ను కొట్టడానికి ట్రై చేస్తాను. నేను కిటికీలో దాక్కున్నాను. అరే వీడియో ఎంతసేపు అయినా బయటకు వస్తాడు. దగ్గరకు పోయి చూద్దాం పదండి. అదిగోండి, నాకైపోయింది. ఎవడరా నాకు చేసింది. ఇప్పుడు ఎవరు రసాన్ని చూసుకుందాం. అంతగా కొట్టేసాం. ఇప్పుడు పైకి పోదామని చచ్చిపోతాం. పైకి పోవాల్సిన అసలు పైకి పోయిన వెంటనే చచ్చిపోతాం. ఏం కాదు, పోతా. ఏమవుతుంది అని చంపాల్సిందే. నేను ఇప్పుడు ఎట్లా చేశాను, చంపుతా. ఎవడున్నాడు రేడా? ఇవ్వలేడు. అవును, ఇక్కడ ఎవడున్నాడు? వేసే అద్ది నాకు. వాడిని చంపేసేద్దాం, హెడ్ షాట్ వేద్దాం. ఒకడైతే చచ్చిపోయాడు. ఇప్పుడు ఎత్తుకుదాం మళ్ళీ. ఓ సైడ్ నుంచి ఎవరు కొడుతున్నారు? ఎవరున్నారు? ఎక్కడున్నారు? అసలు ఎవరు కనిపించట్లేదు నాకు. అబ్బా ఎవరు అది? ఓ కింద నుంచి ఎవడో కొడుతున్నా. కింద కొట్టేసేద్దాం అని జంపు చేసి కొట్టేసా. అయిపోయింది, టీం వైప్ అవుట్. ఇప్పుడు ఏం కానీ తీసుకుందాం. M1014. అదే మాడివాడు నా నోటి కిందకి M1014 వస్తుంది. అది M1014 కాదు గైస్, వేరే గన్. నేనైతే ఆ గన్ పేరు సరిగ్గా చూసుకోలేదు. డెజర్ట్ ఈగల్ ఉంది కదా, డెజర్ట్ ఈగల్ ఎందుకు తీసుకోలేదు మర్చిపోయినా. నెక్స్ట్ మ్యాచ్లో తీసుకుంటాలే. ఇటువైపు నుంచి ఎవడన్నా వస్తాడా? ఓ ఎవడు వచ్చిండు అమ్మా, నాకు కూడా తీసిండ్రా. హెల్ప్ చేయండి. అబ్బా ఇచ్చిండు గాయస్. రీప్లే చూద్దాం. ఇక్కడికి వచ్చిండు. ఓ మై గాడ్, ఏం కనరా అది? ఓ మై గాడ్, ఏమన్నా కొడుతుండే నన్ను. ఓ గాయస్, మ్యాచ్ అయితే ఓడిపోయాం. ఓ మై గాడ్, ఎందుకు మ్యాచ్ ఓడిపోయినావు నాకు అర్థం కావట్లేదు. మినిమం ఈ మ్యాచ్ అయితే గెలవాల్సిందే, లేకపోతే చాలా కష్టం అయిపోతుంది గాయస్. సో గాయస్, నేనైతే ఇంటి టాప్కి వచ్చేసాను. ఇప్పుడు ఒక టాప్ నుంచి ఇంకో టాప్కి వెళ్తా. ఇంకొక బ్యాంబూ స్టిక్ టైర్ ఉంది, అదే పని జంప్ చేశాను. అక్కడ ఎవరైనా ఉన్నారా? దొరికిర్రు. పక్కకి వెళ్ళిపోయాడు. ఇంకొక రండ్రా.
ఓ అమ్మ ఎడో కొడుతుండ్రా. ఆహా పెద్ద ప్రాణికి ఎక్కిద్దని అందరు కొడుతుర్రా. నాకౌట్ చేసిండ్రా. గైస్ చంపేశారు. వా 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 పోయింది గేమ్. అయ్యో మళ్ళీ డెజర్ట్ ఈగల్ తీసుకోవడం మర్చిపోయినానే. అయ్యా మళ్ళీ డెజర్ట్ ఈగల్ తీసుకోవడం మర్చిపోయినా. ఈసారి నేను పైకి వెళ్ళిపోతా. నేను పైకి వెళ్ళిపోతా. ఏంటిది పైకి కొనికి వస్తలేదు. పైకి వచ్చేసాను. మెట్ల పై నుంచి పైకి వెళ్ళిపోదాం. టెర్రస్ పైకి ఇక్కడ ఉన్నామా అని. ఇప్పుడేదో మనం పైకి వచ్చేస్తున్నాం. ఎస్ పైకి అయితే వచ్చేసాం. నాకంటే సైడ్ నుంచి ఎవరో కొడుతున్నారు. యారు రాదే కట్టేది. నేను ఒక్కనే ఉన్నా కదా ఇంకా. ఆ దాంట్లో ఇద్దరున్నా, నేను ఒక్కనే ఉన్నా. సింగిల్గా ఎప్పుడైనా సింగిల్గానే ఉండాలి. ఒక నాక్. అవును ఇంకొకడు అక్కడే ఉన్నాడు. వచ్చేసాను పక్కకి. అర్థం నుంచి ఆడికి కనిపించకుండా ఒకసారి కొట్టాలి గ్యాస్. అప్పుడే ఉంటుంది అసలైన మజా. నువ్వు అటువైపు నుంచి పోయినా నీకు డేంజరే. అండ్ రివైవ్ ఇచ్చినప్పుడు నచ్చి కొట్టేస్తా. ఇటువైపు నుంచి వచ్చినా డేంజరే. నేను కొట్టేస్తా అట్లా. అయిపోయింది పని. నేను ఎటో ఉంటే ఎటో కొడుతున్నా. అయిపోయింది గైస్. టీమ్ 5 అవుట్. మాకు 2 పాయింట్స్, వాళ్ళకి 2 పాయింట్స్. సో గాయస్ ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుందో చూడాలి. ఇది ఓపెన్ అయిన వెంటనే వెళ్ళిపోవాలి. ఓకే అరే టచ్ బంద్ చేస్తలేదా? టచ్ బంద్ చేస్తలేదు. ఇప్పుడు బంద్ చేస్తుంది. అటు ఇటు టచ్ అయింది. స్ట్రైట్ బంద్ చేయకుండా అటు ఇటు బంద్ చేస్తుంది. ఇప్పుడు స్ట్రైట్ బంద్ చేస్తుందిలే. ఎనిమిది కొట్టి పడేసేద్దామా నాకు. దూరం నుంచి ఆడ పెద్ద ప్లానింగ్ చేసి కొడుతుంటాను. నేను టచ్ బంద్ చేయలే. అరే బారే నాకు వీడు కాదు కలిసి నాకు కొట్టింది. అక్కడ దూరంలో ఎవడో కొట్టినా నన్ను. వీడు కాదు. మళ్ళా రీప్లే పెడదాం. కొంచెం చెప్పినా వాడు కాదని. ఇక్కడ దూరం నుంచి ఎవరో స్నైపర్ పెట్టి కొట్టిండు. అరే యార్ వాళ్ళకి మ్యాచ్ పాయింట్ కాదు. ఇప్పుడు డెజర్ట్ ఈగల్ తీసుకోవాలి. తీసుకున్నాను డెజర్ట్ ఈగల్. పదండి వెళ్దాం. స్నైపర్ పెడితే ఇక్కడ కూడా కనిపించలేదు. ఓ గాయస్ కూడా కొడుతుడు స్నైపర్ పెట్టి. నేను అసలు ఎవరిని కొట్టదామని చేసినా కానీ ఎవరిని కట్టలే. కొడవలేదు ఎందుకంటే అరే ఎంత కింద కానీ వస్తలేదు కిందకి. మరి కొడతా ఇప్పుడు హెడ్ షాట్. ఇది పడింది రా హెడ్ షాట్. అది పడింది హెడ్ షాట్. ఇప్పుడు ఎవరు వచ్చినా స్నైపర్తో కొడతాను. నాకు ఎందుకు అనిపిస్తుంది అటువైపు నుంచి. ముందే అనుకున్నా అటువైపు నుంచి ఎవడు వస్తాడు. ఇక్కడ ఎవడు ఉన్నాడు బా నాకు కూడా చేసిండ్రా. బా మళ్ళీ రీప్లే అట్లా వచ్చినాడు. అక్కడ నేను కనిపించిన. అరే అనవసరంగా ఇక్కడికి వచ్చినట్టున్నారా బాయ్. అనవసరంగా వచ్చినట్టున్నా.
అయ్యో డిఫీట్, వాళ్ళు బుయ్య కొట్టేశారు గాయస్. సారీ గాయస్, నన్ను క్షమించండి. ఈ మ్యాచ్ మనం ఓడిపోయాం, కానీ మనమే మ్యాచ్ ఓడిపోయినా గెలిచిన నేనే వచ్చిన టాప్ ఆర్డర్లో. టాప్ కిల్స్ నేనే కొట్టినాను. మన లాబీకి అయితే వచ్చేసినాం. సో గాయ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చింటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.